ఏంది ఎంతమంది అయిన ఫోన్లో సబ్స్క్రైబర్స్ 2000 మంది. అవునా నిజమా 2000 మంది అయితే చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి చూసుకో, మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత అటు లీడ్ చేస్తావా లేకపోతే అట్లనే ఉంచేస్తావా? ఇంకోసారి మాత్రం వీడియోలు ఏం పెట్టొద్దు. చెప్తే వినాలి, చెప్పింది వినాలి. అర్థమవుతుందా? చాలా సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే క్యాటరింగ్ లో కూడా పని చేస్తున్నావు. ఇంట్లో ఏమైనా పని చేస్తున్నావా? ఏం పని చేసినావు చెప్పొద్దు. చెప్పని ఇయ్యాలి వదిలే. నీ పని అవసరం ఉండే కాబట్టి నువ్వు వెళ్ళిపోయినావు, కాబట్టి నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోయినావు. నిన్న ఏం చేసినావు, ఇవాళ ఏం చేసినావు, రేపు ఏం చేస్తావు? రేపటి నుంచి అన్ని పనులు నేనే చేస్తా. చేయకపోతే యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా. నిజంగా పబ్లిక్ చూస్తారు మళ్ళా. ఓకే మాట్లాడింది కదా ఏమని? లక్ష్మణి గురించి మాట్లాడింది ఎందుకు కూడా. ఏమని చెప్పు. మొన్న అక్కడ పోయిందా? మొన్న ఆడ కూడా వీడియో తీసినా కాదు లక్ష్మి. అది ఎవరితో తావద్దు, ఆ తావతో కూడా నువ్వు వీడియో తీసుకునేది. ఆమె ఎవరు ఇట్లా వీడియో తీసుకుంటుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే అక్కడ ఫంక్షన్ హాల్ అక్కడ ఎవరి దగ్గర అయితే వాళ్ళ పర్మిషన్ ఏం తీసుకోలేమంటే కదా. పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ఎప్పుడు ఎట్లా తీసుకుంటారు? అందరు లెక్క ఉండరు కదా. అంటే కొంతమంది ఫేసెస్ కనిపిద్దాం అనుకుంటారు వీడియోలలో. ఏమైందిరా చెప్తే వీడియోలతో ఏమవుతు అది పని కాగానే హార్ట్ ప్యాక్ లో మూతలు తీయాలి, వీడియోలు తీసుకోవాలి. ఏదైనా ఒకటే ఏం చేసిన చెప్పు. హలో ఏం చేస్తున్నావు? నువ్వు ఇగో నువ్వు వస్తున్నావు, ఆ పని చేస్తున్నావా? ఇక మొత్తుకోవాలి నీతో. అవునా కదా? ఎన్నిసార్లు మొత్తుకోవాలి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సాంబార్ తాలింపేసి అవుతున్నాడు అమ్మా. తాలింపా మిగతా అన్ని లాస్ట్ అన్ని నేను చేస్తే అసలు ఏం పని రాదు దీనికి. ఎన్ని 9 సంవత్సరాలు అయితే ఏం పని వస్తుంది దీనికి? ఇప్పుడు వీడియోలో అన్నిట్లో ఆంటీ ఉండాలా వీడియోలు తీసుకుంటా అన్ని ఉండదు. కానీ అక్కడ స్కిప్ లో ఉంటది. నేను చేసిన కలుపుతుంటది అంతే. ఒక్కటి ఏంటంటే బిర్యానీ విషయంలో ఇగో అయినా మా ఆయన దాంట్లో ఇగో మా ఆయన మాస్టరు అని చెప్పి పెడుతుంది. అంతేనా? నీకని ఎవరు చేస్తుండ్రు? అవసరం లేదన్నా, అవసరం లేదు. ఇంకా అయిపోయింది. 2000 మందికి మొక్కి థ్యాంక్ యూ అని చెప్పాలి. అవసరం లేదన్నప్పుడు అవసరం లేదు. ఇంకేమైనా అభ్యంతరం ఉందండి ఇది? అశోక్ కరా, అశోక్ కరా, అశోక్ నువ్వు లక్ష్మి నేను చాలా సీరియస్ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎల్లుండి పని ఉంది. వాళ్ళ ఇంకా దేని గురించి అయిపోయింది. కామెడీ అనిపిస్తుందా నేను చెప్తుంటే? నేను అంత వేస్ట్ గా అనుకుంటున్నావా నన్ను? మళ్ళీ అంత వేస్ట్ గా అనుకుంటున్నావా? అవసరం లేదు. అయిపోయింది కదా వీడియోలు. ఇక ఒకటి పెట్టుకొని కథం మళ్ళీ పెట్టకు. అది కూడా పెట్టకు. అలా పెట్టకు. ఏమంటున్నా చెప్పేసిన నువ్వు కూడా వీడియోలో ఏం అంటున్నా?
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? దానికే కొట్టానా? దేనికి కొడతాను మళ్ళా? నువ్వు వింటున్నావా అనుకుంటా? వింటున్నావా? వింటలేనా? ఏది వింటున్నావు? థ్యాంక్ యూ చింటూ, ఇంటోళ్ళు ఎడిటింగ్ చేసినందుకు. మా ఎడిటర్ ఈయన. మా యూట్యూబర్ లక్ష్మి నాకంటే పెద్దది. పెద్దదాన్ని. చాయ్ పోసినావా? అయిపోయింది ఇప్పుడే చూసినావా చాయ్ పోసినావా అని అడిగినా. పోబావా నాకే తలకాయ నొప్పి వస్తుంది అన్నది. ఇంకేమున్నా ఏం చేస్తుంది ఇప్పుడు? ఈ మాటగానే పోయి చాయ్ పోయే చాయ్ పోయి ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ చాయ్ పోయి పో. చాయ్ అంటే వైపు మళ్ళీ ఇవే కొట్టించుకున్నా. చాయ్ పోయి పోయే చాయ్ పో. ఒక ఇవాళ చాయ్ కూడా అచ్చు పెట్టింది. వెయిట్ చేయడానికి కార్ నొప్పి లేస్తుంది నాకు అది అనుకుంటా ఉంటుంది. దాంతో పాటు ఏమేమి ఇవ్వాలి తెలుసు కదా? అనుకుంటా ఉంటుంది. దాంతో పాటు ఏమేమి ఇవ్వాలి తెలుసు కదా? మళ్ళీ చెప్పాలనా? అంతేనా? ప్లాన్ వేసిన అయితే నువ్వు నాకేమైనా నీకు నిన్న పట్టుకుంటారు. నువ్వు చూడు ప్రూఫ్ వీడియో ఉంది. విషయం వేసినట్ట ఇక్కడ పోతా. అర్థమవుతుందా? ఎవరైనా పెద్ద పొయ్యి మీద పెడతారు కానీ చిన్న పొయ్యి మీద పెట్టుకుంటా నిలబడుకుంటా టైం పాస్ చేస్తారా? మాస్టర్ పెద్ద పొయ్యి మీద పెట్టు. అది వేడి కూడా కాలే పోస్తుంది చూడు. నువ్వు పెట్టు. నాకు తెలుసు కాబట్టి నేను పెట్టాను. పట్టు తీసుకో పట్టుకో తీసుకుంటా. ఇగో చేయి ఉబ్బిపోయింది బావా. మజాక్ చేయొద్దు చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా నేను. ఇగో ఇక్కడ కూడా ఉబ్బింది చూడు. ఇక్కడ నేను కొట్టలేదు కాబట్టి మంచిగా ఇక్కడ నేను కొట్టలేదు. కొట్టలేదా? ఇగో ఉబ్బిపోయింది ఇక్కడ అంతే. ఇగో చూడు. వేరే తన్ని పండ పెడతారు. నేను మంచిగా కాబట్టి ఖాళీ మాటలతో చెప్తున్నా. కాదా కాదా? మజాకే నీతో మజాకంటే చిన్నప్పటి నుంచి నన్ను గోలి మార్చారు నువ్వు. ఏమన్నా గోలి మార్చారా గిల్లిదండాలు మార్చారు నాకు. నువ్వు తాగినా చాయ్ పోసుకొచ్చుకోపో. విషయం గుర్తాను కదా. తాగు తాగు. యాష్ మమ్మీ చాయ్ తీసుకురా. నమ్మొద్దు ఇక. మంచిగా ఉంది కలకల.
ఎప్పుడైనా డిచ్చి చూసినావా? గిచ్చిలేదు ఏం చెయ్యడువే చెయ్యడు. పుట్టకు బావా చాయ్ తాగదు ఇదో తాగు. అరే తింటే అది ఇక్కడ ఇచ్చి ఎందుకు? పెద్ద గిలాస కదా అదే తాగు. అరే అది ఇచ్చింది ఏ తాగు తాగు. అది ఇచ్చే బావా నిన్న ఇప్పుడు నవ్వుతారు. చక్కర్లేదు. ఇగో చక్కెర తక్కువ చక్కెర ఆగిపోయింది ఎంత ఉందో అంత వేసేసి నేను అందుకని చాయ్ పెట్టంట ఒక్కరు పెట్టరానే ఇంతకు చాయ్ తాగినావు నువ్వు మాస్టర్వి. తాగింది తాగినావు కదా? బాగుందంట చాయ్. ఏది? ఇగో ఇంతకు తాగిన చాయ్ గ్లాసు. Women. దీంట్లో చక్కెర కూడా లేదు సరిగా. ఒక చాయ్ పాత్ర కూడా సరిగా లేదు. ఈమె మళ్ళా వేడి చేసింది. ఇంతకుముందు తాగిన చాయ్ బాగా ఇట్లా ఏం లేదు, మళ్ళా చేస్తా అని చెప్పాలి కదా. ఇది వీళ్ళు చేసిన చాయ్. ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం ఇదా మాస్టరు. కాదు నువ్వు ఏమన్నా ఒక్క నిమిషంలో చాయ్ ఇస్తాను. ఒక్క సెకండ్ లో నీకు చాయ్ తీసుకొచ్చిన. ఇట్లా అంటే మీరు ఎట్లా పడితే అట్లా ఇస్తే మేము తాగి ఉండిపోవాలి. నువ్వే అన్నావు కదా బావ నాకు ఏం పని రాదని చెప్పేసి వస్తలే కదా, అందుకే ఇప్పించా. అందుకే చెప్పినా. మళ్ళా ఇప్పుడు నమ్మినరా? నమ్మినా వచ్చింది ఇప్పుడు రాదు. చాయ్ పెట్టాలనుకున్నా రాదు. ఏ పెడుతుంది అప్పుడు పెట్టకపోతుంది. చాయ్ అంటే మమత ఒక్కతే పెడుతుంది. ఇప్పుడు మమత ఉండేది మస్తు చాయ్. నిజంగా చెప్తున్నా, చాయ్ సూపర్ గా పెట్టదు అంటే మమతని. కరెక్షన్ చేసినావా నువ్వు? ఆంటీ వీడియో తీసుకుని చెప్పి మళ్ళా కామెడీ చేస్తుంది. కాదు నువ్వు కరెక్షన్ చేసినావా? చాయ్ అచ్చు పెట్టింది సరే, ఆమె మీద రాదు. ఆమె కరెక్ట్ గా అన్నంలో పప్పు పోసుకోవడం కూడా రాదు. సార్ ఏంటి సార్ అది? కరెక్ట్ గా అన్నంలో పప్పు పోసుకోవడం కూడా రాదు. ఉంటది మనతోని. సరే చెప్పేసి 2000 మంది అయ్యారు. థ్యాంక్ యూ. మళ్ళా నెక్స్ట్ నేను వీడియో పెట్టబోతున్నా కదా, ఇప్పుడు పెడుతున్నావు కదా మీరు ఇచ్చిరే చెప్పేసి దానికి కొంచెం సబ్స్క్రైబ్ కొట్టమను, మళ్ళా లైక్లు కొట్టమను. నువ్వు చెప్పేది నేను వినాలనా? నువ్వు చెప్పేది నేను వినాలనా? సరే నువ్వే చెప్పు. నువ్వు చెప్పు అంటున్నా. నేనే చెప్తా మళ్ళీ నువ్వు అన్నా చెప్పు. ఏమని చెప్పాలి? హాయ్ ఫ్రెండ్స్, రేపు మా ఆయన మీద ప్రాంక్ చేస్తున్నా. రియల్ ప్రాంక్ అంటే ఎట్లుంటుందో నిజం చెప్తున్నా, వీళ్ళకి చేయడం కూడా రాదు. నేను ఇంటర్సెప్ట్ చేసి కూడా ప్రాంక్ అని తెలియదు. దీనికి ముఖంలో ఏడుపు కూడా చూడాలి కదా. అయితే కొడతావా బావా? ఇట్లా కొట్టుడే నేను తొక్కుతారు. కానీ కొంచెం ప్లీజ్ మా భార్య